వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. ఇంతకీ మేము ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కాదు. ఇదొక క్రియేటివ్ పార్క్ అనమాట. చూసారా, బయట బొమ్మలతో ఎంత అట్రాక్టివ్గా పెట్టారు. ఈ పార్క్ పేరు వినిన వెంటనే ఎవరైతే నవ్వుకున్నారో నాకు కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఇంతకీ ఈ పార్క్ పేరు ఏంటనుకున్నారు? చాంగ్ చుయ్ క్రియేటివ్ పార్క్. బాగుంది కదూ పేరు. ఈ పార్క్ మొత్తం మనకి పాతకాలం లాంటివి కనిపిస్తాయి. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ వస్తువులన్నీ కనిపిస్తాయి. చాలా రకాల కార్లు అయితే చూసాము. ఇక్కడ చూసారా, బొమ్మల ఎగ్జిబిషన్. పిల్లలందరూ బొమ్మల మీద పడిపోయారు. నేను వెళ్ళి మోక్షికి ఏమన్నా తీసుకుందామని చూస్తున్నాను అనమాట. వాడికేమో ఈ జిరాఫీ నచ్చిందంట. చూడండి పార్క్ లోపల నుంచి ట్రైన్ ఎలా వెళ్ళిపోతుందో. నేను అడిగిన ప్రైస్కి అయితే ఇవ్వనన్నారు. నో బార్గెయిన్స్ అని చెప్పేశారనమాట. ఈ తాయన్న చూడండి, చక్కగా ఆర్ట్గా ఇస్తున్నారు కూర్చోబెట్టి. ఇలాంటివి మనకి చూడడానికి ఈజీగానే ఉంటుంది, కానీ వేసే వాళ్ళకి ఎంత కష్టపడతారో కదండి. ఏరోప్లేన్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఇప్పుడు మీకు ఒక మంచి పాట వినిపిస్తాను. పాట విన్నారా? అర్థమైందా? ఈ పార్క్ నిండా క్రియేటివ్ ఐటమ్స్ చూడండి. ఆ బొమ్మల్లో కూడా మొక్కలు పెట్టి అమ్మేస్తున్నారు. ఇవి ఏవైనా 20 బాట్ అంట. ఎంత ముద్దుగా ఉన్నాయో. అన్ని ఇండోర్ ప్లాంట్సే. ఇక్కడ చూడండి, రకరకాల పూసలతో రకరకాలుగా చైన్స్ అల్లారు. చాలా బాగుంది కదా. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ వాచెస్. చాలా బ్రాండెడ్వి కూడా ఉన్నాయంట. ఒక 50-70 ఇయర్స్ ఓల్డ్ వాచెస్ కూడా ఉన్నాయని చెప్పారు నాకు. బుడ్డి బొమ్మలు ఎంతో ఉండవు అనుకుంటాం, కానీ అవి చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. బోర్డ్ చూడంగానే పార్క్ది ఏంటి క్రియేటివ్ పార్క్ ఏముంటుంది అని అనుకున్నాను, కానీ చాలా రకాలే ఉన్నాయండి. భలే పాడేస్తున్నారు మైక్ పట్టుకొని. నేను ఎప్పుడైనా మైక్ పట్టుకుంటే అందరూ జడుచుకొని పారిపోవాల్సిందే, అంత బాగుంటుంది మరి నా గొంతు. మరి పార్క్ అంతా నడిచేసరికి చాలా టైం పడుతుంది. ఆకలేస్తుంది కదా, మధ్యలో తినడానికి ఇలా చీకులు కాల్చి ఇస్తున్నారనమాట. ఇక్కడ చూడండి ఎన్ని రకాల చిప్స్, ఆక్టోపస్లు, కేకులు అన్ని రకాలు ఉన్నాయండి. బ్యాంకాక్ లో ఎగ్ ని కూడా వెజిటేరియన్ కింద కన్సిడర్ చేస్తారంట. ఇంతకీ మీరేమంటారు? ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా? నాకు కింద కామెంట్ చేయండి. మీరు భయపడ్డారా దీన్ని చూసి? మళ్ళీ దానికి డెకరేషన్గా లైట్లు కూడా పెట్టారు చూడండి. పని నేను చూసుకుంటూ వెళ్తుంటే ఒక్కసారి వెనక్కి తిరిగి ఒక ఫోటోకి స్టిల్ ఇవ్వు అని పిలుస్తున్నారు ప్రసన్నని భయపెట్టాను. మీరు జడుచుకోకండి చూసి. ఇక్కడ చూడండి, ఈ అక్క చక్కగా మెహందీ పెట్టేస్తుంది. ఇండియాలోనే అనుకున్నాను, ఇక్కడ కూడా అమ్ముతున్నారు. చక్కగా పెడుతుంది. డిజైన్ బట్టి ప్రైజెస్ చెప్తా అన్నారు. ఒక హ్యాండ్కి మాత్రం సింపుల్గా పెట్టాలంటే 200 బాట్ అంట. నేనే పెట్టేస్తాలే అని అనుకున్నాను మనసులో. కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. మనం తినే ఫుడ్ ఎక్కడా కనిపించట్లేదు నాకు. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ వెతికేస్తున్నాను నేనైతే. ఒక రౌండ్ అయితే వేస్తాము సగం పైనే. ఇలాంటి మార్కెట్స్ చాలానే ఉంటాయండి బ్యాంకాక్లో. ఇదొక పార్క్ అని చెప్పి వచ్చాము. ఏదో ప్రోగ్రామ్ ఉందంటేను మేము వెళ్ళేసరికి ఆ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. లైట్స్ అన్నీ కట్టేసే టైంకి వెళ్ళామన్నమాట మనం. అంటే ఇంకో గంట ఉందనుకోండి.
ఏవో ఫుడ్ స్టాల్స్ కనిపించాయి. వెంటనే ఆగిపోయామనమాట. మోక్షికి ఫ్రెంచ్ ఫ్రైస్ కనిపించాయి. అమ్మ ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటున్నాడు వాడు. ఇంకా సరే అని ఆగామనమాట. ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుందామని. ఆవిడతో చెప్తున్నాము. హాఫ్ ఏమో స్పైసెస్ కలపండి, హాఫ్ ఏమో కలపొద్దు అంటే అర్థం కాలేదు. ఇంకా ప్రసన్న కన్వర్ట్ చేసి చూపించారనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా ఇవి మాతోనే ఉంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్‌ను, కేఎఫ్‌సి, చికెన్ నగెట్స్ అలాంటివి ఎక్కువ మేము ఇవే తీసుకుంటూ ఉంటాం బయటకొచ్చినప్పుడల్లా. మోక్షికి ఆల్రెడీ ఫుడ్ ఉంది లోపల. వాడేమో అన్నం తినడానికి గోల చేస్తున్నాడు. ఇంకా సరే అని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పించాను. చూడండి ఎన్ని రకాల కేకులున్నాయో. ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ మష్రూమ్స్‌తోనే అన్నీ చేస్తారంట. ఇది మొత్తం ఫుడ్ స్టాల్సే. ఎన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయో తెలియనివన్నీ కనిపిస్తున్నాయన్నమాట ఇక్కడ. ఇవేవో ర్యాపర్‌లో చుట్టి మరీ పెట్టేశారు ఇక్కడ. ప్రసన్న ఏమో వీడియో తీయడానికి వెళ్లారు. మేమైతే లాగించేసాం మా ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తము. ఇక్కడ చూడండి ఫ్రూట్స్, బర్గర్స్, పిజ్జాస్ కూడా ఉన్నాయి. ఈ కుక్కకి డ్రెస్ వేసి మరీ తీసుకొచ్చారు. చక్కగా ఉంది. మరి చైన్ కూడా వేస్తే బాగుండేది. కుక్కకి నాన్ వెజ్ వాసన వచ్చినట్టుంది. చక్కగా ముక్క కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ మన ఫేమస్ బనానా రోటీ ఉంది. ఎంత క్యూ ఉందో ఆ రోటీకి. బనానా రోటీ తిన్నామంటే 2 రోజుల వరకు వాటర్ తాగుతూనే ఉంటాం. అలా నూనెలో డాన్స్ వేసి వస్తుంది అనమాట రోటీ. ఇక్కడ చూడండి ఈ అక్క ఏదో క్రీమ్ ఫిల్ చేసేస్తుంది గుంట పొంగనాల్లో. మీరు స్ట్రీట్ ఫుడ్స్ లో ఎక్కువగా ఏ ఫుడ్ ఇష్టపడతారో నాకు కింద కామెంట్ చేయండి. ఇండియాలో ఉన్నప్పుడు నీ పునుగులు, బజ్జీలు, పానీపూరి ఒకటా రెండా అన్ని ఫేవరెటే అని చెప్పొచ్చు. మనం ఇక్కడ ఏ ఫుడ్ తిన్నా సరే అడగాలి. అది పోర్కా, బీఫా, చికెనా అని చెప్పి. ఇక్కడ పోర్క్ పిజ్జా అమ్ముతున్నారు. అందుకే ఆచితూచి కొనుక్కోవాలి ఏదైనా. చూసారా మా మోక్షి ఎలా తినేస్తున్నాడో ఫ్రెంచ్ ఫ్రైస్. ప్రసన్న వచ్చేసరికి సగం డబ్బా ఖాళీ చేసేసాం ఇద్దరం కలిసి. తినేసి మళ్ళీ స్టార్ట్ చేసాం మా ప్రయాణం. అలా తినేసి నడుచుకొని వెళ్తుంటే నా కంటికి హ్యాండ్ బ్యాగ్స్ కనిపించాయి. ఇవి సెకండ్ హ్యాండ్వే అని చెప్పారు కానీ ఒకటైతే నాకు బాగా నచ్చేసింది. ఎంత ప్రైస్ చెప్పారో మీరే చూడండి. ఆ హ్యాండ్ బ్యాగ్కి అంత పెట్టచ్చో లేదో అన్న డౌట్ వచ్చింది. 2500 బాగా చెప్పారు. ఎంత బాగుందో. నాకు ఫుల్ లెదర్స్ అనమాట అది. దగ్గర మన ఇండియన్ కరెన్సీలో 7000 రూపీస్ వస్తుంది. ఇంకా అంత ప్రైజ్ ఆ చిన్ని బ్యాగ్కి పెట్టాలనుకోలేదు. మోక్షి వాటర్ బాటిల్ కూడా పట్టదు దాంట్లో. పైగా కొత్తది కూడా కాదు అని చెప్పి ఇంకా నాలో నేను సర్ది చెప్పుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ముందుకి. ఇక్కడ ఏవో బబుల్ టీ అని తీసుకుందామని అసలు ఏం లేవు తినడానికి మాకు. నేను కూర్చున్నానని మోక్షి చూడండి నాతో పాటు కూర్చున్నాడు. అలా తాగుతూ నడుచుకొని వెళ్ళిపోయా. మా టీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఈ ప్లెయిన్ అలా వెలుగుతూనే ఉంటుంది. లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ లోపలికి కూడా ఎలా ఉండేదంట, కానీ ఇప్పుడు ఎందుకో క్లోజ్ చేశారు. స్మైలీ ల్యాంప్ భలే ఉంది కదా. ఎంత బాగా బ్లింక్ అవుతుందో. ఇలా ముందుకు వెళ్తుంటే నాకు పెద్ద టెడ్డీ బేర్ కనిపించింది. నాకు ఎంత ఇష్టము ఇవంటే. ఆల్రెడీ ఇంట్లో 3, 4 ఉన్నాయి. అత్తయ్య వాటిని ఎక్కడ దాచాలో కూడా తెలియట్లేదు. ఇది నా అంత ఉంది. ఇది తీసుకెళ్తే
నాకు పట్టే అంత ప్లేస్ పడతది. ప్రసన్న నచ్చితే తీసుకోమన్నారు కానీ, మళ్ళీ ఇండియా వెళ్ళేటప్పుడు దీన్ని ఎలా తీసుకువెళ్ళాలా అని ఆలోచించాను. అసలు బ్యాగ్ ప్రైజెస్ చూడండి ఎంతున్నాయో. అది 3000 అంట చిన్న బ్యాగ్ 3000 బాట్లు. ఇక్కడితో మా విహారయాత్ర అయితే అయిపోయింది. అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ బొమ్మ ఉంటే కీప్ ఇట్ అప్ అని తట్టి మరీ వస్తున్నాను నేను. అసలు చాలా బాగుంది ఈ పార్క్ ఎంజాయ్ చేయడానికి. ఇంకొంచెం ముందొచ్చుంటే బాగుండేది. ఇక్కడ బయట మ్యూజిక్ ప్లే చేస్తుంటే ఇక్కడ చాలా మంది కూర్చోట మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. మేము బయటకు వచ్చేసరికి 8:30 దాటిపోయింది. మోక్ష అన్నం అంటే తిన్నన్నాడు. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాము. ఈ బాబో వాడికి బాగా నచ్చిందంట. ఇక్కడ చూడండి పక్కన ఆవిడతో భలే ఆడుతున్నాడు మోక్షి. బస్సులో అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. బ్యాంకాక్ వెదర్ అమ్మాయిల మూడ్ లాంటిదనమాట. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. ఖచ్చితంగా మనం బ్యాగ్స్లో అయితే అంబ్రిల్లాస్ క్యారీ చేసుకుంటూ ఉండాలి. చూడండి మోక్షి ఎంత చక్కగా నడుస్తున్నాడో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.